ఎబిఓ కట్ ఆఫ్. దీని గురించి క్లియర్గా మాట్లాడదాం ఈరోజు. ఎబిఓ కట్ ఆఫ్. ఈ ఎబిఓ కట్ ఆఫ్ ఎందుకు తక్కువ ఉంటుంది అని చెప్తున్నామంటే ఒక రీజన్ ఏంటి అంటే, చాలామంది ఇప్పుడు నేను కూడా చాలా వీడియో చూశాను, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే నేను ఇది మొదలెట్టాను. అంటే ఈ వీడియో చేద్దాం అనుకున్నా. కొన్ని పేపర్ కట్స్, న్యూస్ పేపర్ తీసుకున్నాను, చూశాను. ఏంటి అంటే చాలా ఎగ్జామ్ సెంటర్లో చాలామంది ఆబ్సెంట్ అయ్యారట. మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు, వాళ్ళ ఎగ్జామ్ సెంటర్లో 4 ఆబ్సెంట్ అయ్యారంట. ఇంకొక అతను 2 అంటున్నాడు, ఇంకొక అతను 5 మెంబర్స్. ఇలా వాళ్ళ సెంటర్లో ఏమైందంటే, వాళ్ళ సెంటర్లోని వాళ్ళ రూమ్స్లో వాళ్ళ రూమ్లలో ఇలా అంటే 4, 2, 4 ఇట్లా చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పొద్దున ఎస్ఏ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్కి కొంతమంది డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది బొమ్మ ఇక్కడ ఎత్తిపోయింది అని. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. కాబట్టి ఏమవుతుంది, తక్కువ మంది తక్కువ రేషియోలో ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే చూపిస్తా ఇక్కడ ఎలా ఆబ్సెంట్ అయ్యారు అనేది. చూడు ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్ది 9వ తేదీన జరిగిన ఎగ్జామ్లో అక్కడ జరిగిన దాంట్లో 1100 మందికి గాను ఎంతమంది వచ్చారంటే, చూడు 1100 మందికి గాను 667 మంది అటెండ్ అయ్యారు. 10వ తేదీ చూడు. అంటే ఇక్కడ ఎందుకు వేరియేషన్ ఉంది అంటే, ఇక్కడ తానేదరు అండ్ ఎబిఓ ఇది ఇక్కడ వచ్చేసి ఓన్లీ మన ఎబిఓ వాళ్ళు కాబట్టి 18 మందికి గాను 635. అంటే దాదాపు ఇక్కడ ఎంతమంది అంటే 80 మంది ఆబ్సెంట్. 80 మంది. ఇలా చాలా చూడు. మొత్తానికి ఓవరాల్గా ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు, బ్రో దాదాపు 3000 మంది ఆబ్సెంట్ అయ్యింటారు అని పెట్టాడు. దాదాపు 3000 మంది. సో కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు. ఏపీపీఎస్సీ బోర్డు వదిలితే ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు ఇంకా కొంచెం క్లియర్ వస్తుంది. ప్రస్తుతానికి ఎవరు అవ్వకండి, ఎంత వస్తుందో 80 అనేసి. కట్ ఆఫ్ అన్నది 120 కంటే తక్కువే ఉంటుంది. 120 కంటే తక్కువే ఉంటుంది. సో డోంట్ వర్రీ. ఓసీ జనరల్ కేటగిరీస్కి, ఇంకా ఉమెన్స్ ఓసీ వాళ్ళు 90 వచ్చినా మీరు సేఫే ఉంటారు. తర్వాత బీసీ వాళ్ళు ఉమెన్స్ 80 వచ్చినా సేఫే. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఇంకా 70 వచ్చినా మీరు సేఫ్లో ఉంటారు. మీరు పీఈటీకి మొదలు పెట్టండి. మీ ఎవరో మాటలు వినకండి, వాళ్ళ మాటలని మీరు ఇబ్బంది పడకండి. మీరు మీ ప్రాక్టీస్ని మొదలు పెట్టండి, ప్రశాంతంగా చదువుకోండి. ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు, ఇదంతా కాదు. మీరు ప్రశాంతంగా చదువుకోండి, మీ టైం మీరు వృధా చేయకండి. మీరు పీఈటీకి ప్రిపేర్ అండి. సో చిన్నగా వాకింగ్ టెస్ట్ సింపుల్ ఏం కాదు. మెన్స్ వచ్చేసి 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో. అంటే 4 అవర్స్లో కంప్లీట్ చేయాలంటే మంచి స్పీడ్ ఉండాలి, అంత లేకపోతే అవ్వదు. మంచి దగ్గర ఎనర్జీ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, బ్రీతింగ్ కెపాసిటీ ఉండాలి. కొంతమంది వీటి మీద ఇంకా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. కాబట్టి ఇది రీజన్ తగ్గడానికి. ఎందుకు తగ్గుతుంది అంటే ఇది రీజను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లియర్గా వినండి. కట్ ఆఫ్ అన్నది 120కి తక్కువే ఉంటుంది. జనరల్ కేటగిరీ ఓసీ అన్నది నా ఎక్స్పెక్టేషన్, అంటే అఫీషియల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 120 కంటే తక్కువే ఉంటుంది. బీసీ అన్నది 110 వచ్చినా సేఫే. ఎస్సీ
100 వచ్చినా సేఫే, ఎస్సీ 90, ఎస్టీ 90 వచ్చినా సేఫే. ఇలా ఉంటే మీరు సేఫ్లోనే ఉంటారు. మీరు ఏదేదో మీరు ఇబ్బంది పడకండి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టుకోండి, ప్రశాంతంగా చదువుకోండి. వాకింగ్ టెస్ట్ దాని మీద నేను ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో చూడండి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా బ్రీత్ అనేది ఎలా వెళ్ళాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాం. దాని హైట్, వెయిట్, చెస్ట్ వీటన్ని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకొకటి, ఉమెన్స్ కేటగిరీ ఉన్న వాళ్ళు మీరు ఇబ్బంది పడకండి. ఉమెన్స్ ఏంటి అంటే ఉమెన్స్లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు మీరు 70 మార్కులు వచ్చినా కూడా మీరు స్టార్ట్ చేయండి, మీరు ఇబ్బంది పడకండి. బీసీ వాళ్ళకు 80 వచ్చినా స్టార్ట్ చేయండి. ఓసీ ఉమెన్ 90 వచ్చినా స్టార్ట్ చేయండి. ఎస్సీలో చాలామంది వెళ్ళిపోతారు, ఇక్కడ ఎస్సీలో చాలామంది ఎత్తిపోతారు. ఇది గుర్తులు పెట్టుకొని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి జిల్లాలోనూ చాలామంది ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి కట్ ఆఫ్ అన్న తగ్గుతుంది. ఇంకోటి మీకు చెప్పాలనుకున్నా మర్చిపోయా, చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక బ్రదర్ ఇందాక నాకు పెట్టాడు, ఇలా ఉంటుందన్నా అని సర్వే తెలుసుకొని పెట్టాడు. దాదాపు 3000 మంది ఆబ్సెంట్ అయ్యారనుకో ఓవరాల్గా. అంతవరకు అయ్యిండ్రలే కానీ అనుకో రఫ్గా, అంటే తక్కువ మార్కులు వచ్చిన అలాగే తీసుకో. మొత్తానికి 10,000 మంది. ఈ 10,000 మందిలో 40% ఏమవుతుంది అంటే ఎస్సీలో ఎత్తిపోతారు. అంటే ఇక్కడ మిగిలినది ఎంత? 6,000 మంది. ఈ 6,000 మందిలో కూడా పేపర్ టూలో ఏపీపీఎస్కి అప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అంటే ఒక సింగిల్ పేపర్తో జాబ్ రాదు కదా, సింగిల్ పేపర్ జాబ్ రావాలంటే 70. ఇలా మెన్ను గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి మీరు వరి అవ్వకండి. ఇంకేంటి అంటే ఓవరాల్గా 2 పేపర్లు కలిపి ఎంత రావాలి? 30%, 35%, 40%. అంటే 20 మార్కులు రాని వాళ్ళు చాలామంది ఉంటారు, వీళ్ళు ఎత్తిపోతారు. వీళ్ళ కమ్యూనిటీని బట్టి ఇక్కడ 70 రాని వాళ్ళు ఉంటారు, ఇక్కడ 60 రాని వాళ్ళు ఉంటారు, ఇక్కడ 50 వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు కన్సిడర్ చేయరు. ఇదంతా తీసుకోండి అబ్బా, ఎందుకు ఇబ్బంది పడతారు? రేపు ఎంత అంటే కట్ ఆఫ్ లీస్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడు తీసుకుంటారు వీళ్ళందరినీ అంటే కట్ ఆఫ్ వచ్చేసి 50, 40 వచ్చినప్పుడు తీసుకుంటారు. మరి అంత దారుణంగా ఇటు రాదు కానీ సో 60, 70, 80, 90 ఇలా వచ్చిన వాళ్ళు మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎనివే, ఓకే, ఆల్ ది బెస్ట్. సిపిటీ అంటున్నా, పీఈటీకి మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత సిపిటీలో ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి మీరు ప్రాక్టీస్ చేయండి. 25 కిలోమీటర్లు అన్నది గుర్తులో పెట్టుకోండి. అబ్బాయిలు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.